వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట కార్పొరేషన్ పరిధిలో ప్రగతి నగర్ లో సర్వే నంబర్ 178, 179 నందు ప్రగతి స్కూల్ ఆనుకొని 3 ఎకరాల పార్కులో ప్రగతి స్కూల్ అక్రమ పార్కింగ్ పార్క్ లో కన్స్ట్రక్షన్ మెటీరియల్ డంపింగ్ స్కూల్ ప్లే గ్రౌండ్ గా ఉపయోగించుకోవడం, పార్కులో అక్రమ నిర్మాణం, స్కూల్ డ్రైవర్స్ నివాసం, పార్క్ స్థలంలో క్లీనింగ్, ముఖ్యంగా దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టి స్విమ్మింగ్ పూల్ నిర్మాణం చేసినా పట్టించుకోకపోవడం వల్ల పాక్షికంగా ధ్వంసం కావడంపై తక్షణమే మరమ్మతులు చేయించి ప్రజల వాడకంలోకి తేవాలని గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసి ధర్నాలు చేసిన ఫలితం శూన్యం అనుకున్న స్థాయిలో లేకపోవడంపై మళ్లీ ఈ రోజు ఆకుల సతీష్ ఆధ్వర్యంలో పార్కు సమస్యలపై నిరసన తెలపడం కాకుండా కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లగా అధికారులను పంపించి గేట్లను తాళం వేయించడమే కాకుండా అక్రమ పార్కింగ్ తీసివేశారు. అంతేకాకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు స్విమ్మింగ్ పూల్ పార్క్ స్థలంలో చేయవలసిన అన్ని పనులు పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా ఆకుల సతీష్ మాట్లాడుతూ పార్క్ పేరుకు మాత్రమే ఉన్నదని, పార్క్ ని ప్రగతి స్కూల్ సొంత ఆస్తిలాగా వాడుకోవడం, లక్షలాది రూపాయలు ఖర్చు చేసి వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసి వాడకంలోకి తేలేకపోవడం వల్ల మళ్లీ మరమ్మతులకు రావడంపై గతంలో పలుమార్లు మున్సిపల్ కమిషనర్లు ఫిర్యాదు చేసిన చర్యలు మాత్రం అంతంత ఉండేది. అంతేకాకుండా అధికారుల నిర్లక్ష్యం వల్ల పదే పదే పార్క్ ని ప్రైవేటు వ్యక్తులు పార్కింగ్, పాఠశాల, ఇతర అవసరాలకు వాడుకోవడంపై కమిషనర్ ను నిలదీయగా అధికారులను పంపించి పార్కింగ్ చేసిన ప్రగతి స్కూల్ వెహికల్ ఖాళీ చేస్తామని, భవిష్యత్తులో పెట్టమని, అంతేకాకుండా పార్క్ గేటుకి తాళాలు వేయడం జరిగింది. ఈ పార్క్ కి స్వామి వివేకానంద పార్క్ గా పేరు పెట్టాలని, పార్క్ లో పూర్తిగా శుభ్రం చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని, అంతేకాకుండా దాదాపు ₹1 కోటి ఖర్చుతో ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్ ని మరమ్మతులు చేసి ప్రజా వినియోగంలోకి తేవాలని, అంతేకాకుండా పార్కులో అక్రమ నిర్మాణం కూల్చివేసి పార్కును అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అరుణ్ రావు, చందు, ముఖేష్, ఎల్లస్వామి, అశోక్, దశరథ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే. ఏదైతే సర్వే నెంబర్ 178, 179 ప్రగతి నగర్ సంబంధించిన లేఅవుట్ లో దాదాపు 3 ఎకరాల, ఇది ప్రగతి స్కూల్ ఆనుకొని పక్కనే 3 ఎకరాల స్థలంలో ఇక్కడ వాటర్ ట్యాంకు, తర్వాత అదే స్విమ్మింగ్ పూల్ కొంత కన్స్ట్రక్షన్ అయి ఉంది. ఇది పార్క్ గా 2021లో మేము దీనిపైన పోరాటం చేయడం జరిగింది. అప్పుడు గేట్ పెట్టి పార్క్ కు 10 లక్షలతో వాకింగ్ ట్రాక్ వేశారు. కానీ ఈ రోజు మళ్ళీ గత ఏప్రిల్ నెలలో మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే ప్రగతి స్కూల్ సంబంధించిన వెహికల్స్ ఇక్కడ పార్క్ చేస్తున్నారో దీనిపైన చర్యలు తీసుకోవాలని 21 తారీఖు ఏప్రిల్ 2025లో ఫిర్యాదు చేస్తే అధికారులు ఏమీ వాడడం లేదని ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు కూడా మళ్ళీ ప్రగతి స్కూల్ వాళ్ళు యథావిధిగా గ్రౌండ్ ను వాడుకోవడమే కాకుండా ఇక్కడ వెహికల్స్ పార్క్ చేయడం, మెయిన్ గేట్ ను బంద్ చేయకుండా దానికి కావాల్సిన విధంగా దాన్ని బ్రేక్ చేయడం, అదేవిధంగా ఏదైతే ప్రగతి స్కూల్ సంబంధించిన వర్కర్స్ ఇక్కడ షెడ్లలో కూడా ఈ రోజు నివాసం ఉంటున్న పరిస్థితి. మేము కమిషనర్ ఒకటే డిమాండ్ చేస్తున్నాం, పార్క్ లో ఏదైతే బిల్డింగ్ వేస్ట్ మెటీరియల్ అంతా చుట్టుపక్కల వాళ్ళు ఇక్కడనే డంప్ చేసిళ్ళు, వాకింగ్ ట్రాక్ ను నాశనం చేసి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ప్రగతి స్కూల్ వాళ్ళు దీన్ని పార్కింగ్ గా వాడుకుంటున్నారు కాబట్టి వాళ్ళపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలి. అదేవిధంగా ప్రగతి ఏదైతే స్కూల్ ఇదే పార్క్ ఉందో పార్కులో దీనికి సంబంధించి స్విమ్మింగ్ పూల్ నిర్మాణ దశలో పూర్తయ్యే దశలో ఉంది కాబట్టి దాన్ని పూర్తిగా నిర్మాణం పూర్తి చేసి ప్రజావసరాలు వినియోగించాలని, పార్కును పూర్తిగా డెవలప్ చేయాలని, ఈ పార్కును వీళ్ళు అక్రమంగా స్కూల్ వాళ్ళు వాడుకోకుండా చర్యలు తీసుకోవాలని, ఇది 3వసారి ఇప్పటికైనా కమిషనర్ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. మేము కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లగానే హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.